ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం నమో వెంకటేశయ్య. మీన లగ్నం. ఈ యొక్క మీనం వాళ్ళకి లగ్న దశమాధిపతి అయినటువంటి గురు భగవాన్ మూడ్లో ఉండడం వల్ల మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. నిల్వధనం సేవింగ్స్ బాగా పెరుగుతుంది. బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు. అలాగే బంగారం యొక్క విలువ బాగా పెరుగుతుంది. అలాగే స్థిరాస్తులు, కట్టనిళ్ళు, అపార్ట్మెంట్లు ఇట్లాంటివి బాగా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు దైవికమైన బలం, శక్తి బాగా పెంపొందుతుంది. దైవికమైన కార్యాలు చేయాలనే ఆసక్తి అధికమవుతుంది. అలాగే జ్ఞానకారకుడు గురువు కాబట్టి జ్ఞానం బాగా పెరుగుతుంది, జ్ఞానాభివృద్ధి అవుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. వరుడైతే అనుకూలమైన వధువు, వధువైతే అనుకూలమైన సుందరమైన వధువు లభించే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని తరాలుగా కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లాభాభివృద్ధి అవుతుంది. ఆకస్మిక ధన లాభాభివృద్ధి కూడా బాగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా ఈ శుభకరమైన ఫలితాలు, మంగళకరమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ధన భాగ్యాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క ధనస్థానంలోనే ఉండడం వల్ల ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం మరియు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం మరియు కోర్టు, న్యాయ సంబంధమైన విషయాలు, అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క 13వ తారీఖు నుంచి కుజుడు ఈ యొక్క వృషభంలోకి వెళ్తుండడం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లో మీరు అనుకున్న ప్లేస్కి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకుందాం అనుకునే వాళ్ళకి, విదేశాల్లో ఉద్యోగం చేద్దాం అనుకునే వాళ్ళు తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే ఈ వృత్తులలో కూడా బాగా రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క 4వ స్థానంలో ఉండడం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరమైన చికాకులు, టెన్షన్స్, మానసిక ఒత్తిడి అధికంగా శుక్రుడు ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే లీగల్ పరమైన లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మాట తీరు తడబడడం, మాట వల్ల ఇబ్బందులు, సోదర సోదరి వర్గీయుల విభేదాలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే చతుర్థ మరియు సప్తమాధిపతి అయిన బుధ భగవానుడు 5లో ఉండడం వల్ల కొద్దిగా విద్యార్థులకు స్వల్పమైన విద్యార్థంకాలు మరియు మోసాలకి మరియు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులకి, సమస్యలకి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. లీగల్ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే సంతకాలు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు అగ్రిమెంట్లు అవి ఏమైనా ఉంటే కనుక చదువుకుని సంతకం పెట్టాలంటే, లేకుంటే ఇబ్బందులు, సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది ఈ యొక్క మీనం వాళ్ళకి. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైన మంగళకరమైన శుభకరమైన ఫలితాలను కలగజేస్తాడు. అలాగే ఫుడ్ బిజినెస్లో బాగా రాణించగలుగుతారు. అలాగే కూల్ డ్రింక్ ప్లానర్స్, అలాగే ఇన్స్టెంట్ ఫుడ్స్, వ్యవసాయ సంబంధమైన పాల సంబంధించిన ఉత్పత్తులు ఇట్లాంటి విషయాల్లో బాగా సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 4లోనే ఉండడం వల్ల వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్వల్పంగా అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది సూర్యుడి వల్ల. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే దృష్టి దోషాలు మరియు ఏదైనా పబ్లిసిటీ చేసుకుంటే కనుక దానివల్ల సమస్యలు తలెత్తి మీరు ఏదైతే సంకల్పించుకున్నారో ఆ పనులకి ఆటంకాలు, ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావాల నుంచి బయటపడగలిగి మీరు అనుకున్నది తొందరగా సాధించగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి లాభ మరియు వ్యయాధిపతి అయిన శనేశ్వరుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల ధనపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. చేతి దాకా వచ్చి కొన్ని ధనపరమైన ఆపర్చునిటీలు కొన్ని మిస్ అవ్వడము, అలాగే శత్రురోగ రుణాది పీడలు అధికంగా కలగడము,
అలాగే కొద్దిగా చిన్న చిన్న భాగ్యాభివృద్ధి చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, అలాగే కొన్ని డబ్బు ఖర్చులు అధికంగా కావడం, అలాగే దాచుకున్న డబ్బుల నుంచి కొన్ని డబ్బులు ఖర్చు అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పరాలకు కూడా బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహువు మహాదశ అయిపోయి కేతువు మిగిలినట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరుగా అద్భుతంగా యోగించి లాభిస్తారు. పరిపూర్ణంగా మంగళకరమైన శుభకరమైన ఫలితాలను కలుగజేస్తారు. అలాగే వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి అనుకూలమైన సుందరమైన వరుడు అయితే వధువు, వధువు అయితే వరుడు ఇట్లా లభిస్తారు. మరియు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడి ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా సహాయపడతారు. మరియు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందుతుంది. దేహ ఆరోగ్యత, శారీరక దృఢత్వం ఇట్లాంటివి కూడా బాగా పెంపొందుతుంది. తీసుకునే నిర్ణయాలు సరైనవి అయ్యే అవకాశం ఉంది. అలాగే మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు పక్కనే ఉండి మీ ఉన్నతికి బాగా తోడ్పడే అవకాశాలు బాగా ఉన్నాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక ఈ ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ దోష ప్రభావాలన్నిటి నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకోగలుగుతారు. అలాగే మీరు విశేషంగా ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక లక్ష్మీనారాయణ ఆరాధన మరియు లక్ష్మీనారాయణులకి ఈ పల్లికి బెల్లం చిప్స్ కానీ అలాగే లేకుంటే వడపప్పు కానీ నైవేద్యంగా సమర్పించి ప్రసాదం కింద స్వీకరించడము, క్రమం తప్పకుండా మీరు లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణము చేసుకోవడము, అలాగే ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మీరు ఈ దోషాలన్నిటి నుంచి విముక్తి లభించి మీరు అనుకున్న పనులన్నీ కూడా అన్నిట్లో కూడా సక్సెస్ సాధించగలుగుతారు. శుభం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer ayana, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy.